మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకి ఇస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నటక్క, నీ రోజు కుంకుమకు పాలను వేసుకుని తాగాలి. అప్పుడే దబ్బ పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణ పుడతాడు. మన కర్రావు దూడకి తోడుగా ఉంటాడు. లక్ష్మి పార్వతి, పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డని కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి ఏం లేదు నాన్న గారు, ఈనాటికి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే తుంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగనయ్యా నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని ఆడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. K-I-N-G, king. ఈడు ఉన్నాడు, చదువు సట్టుబండం లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు. ఆ పోచుడు ఇష్టమూర్తిలాగా అసలు ఇడికి అన్నం ఎలా పెడుతున్నావే? కంచంలో. అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని ఇలా పెట్టే. ఇలా ఇడు బాగుపడ్డే ఈ బాగుపడ్డే. అందరికి నేను లోకువా, నాకు నంబిరామయ్య లోకువా అని. నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా. మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు. సామెతలు సరస్వతి ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా? సామెత లేని మాట, ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి. ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరేం పని లేదురా బాబు. ఇది చూడురా, ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో. చూడు చూడు చూడు. ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది, కానీ ఇది ఎవరు కూడెడుతుందా? చదువు లేకపోతే కూలో నాలో చేసుకోవాలి. నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా. పర్వాలేదు నాన్న. వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు నా నాన్నగదు. చిన్నోడా, నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా. కొట్టేనంట. ఆడే నటించటం లేదు, ఈడుకున్న బుద్ధి ఆ పెద్దోడుకుంటచ్చుగా. వాడికేంట్రా, ఆడి తాతలాగా మేలిమి బంగారం. బంగారమే. నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు, నేను కేజీ లెక్కన అమ్మాలి. నువ్వు కప్పు గెలవగానే నిన్ను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా. కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానత్తావని భయం వేసిందిరా. అతకే అట్ట చేయలేదు. రాజ్యం మన కొడుకు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు. అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి. ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు, అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. మరి అబ్బాయిలు లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. కదయ్యా, కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం. వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి.
లోపలంతా ఖాళీ పెట్టుకోండి. మమ్మల్ని వదిలేరా బాబు, చెప్పాలా ఏంటి తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావా? అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది. చాలా మంచి పేరు చేశారండి. కూర్చోరా, హాయ్ డార్లింగ్, ఏంటి మంచి విషయాలు బాబా చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా. ఏం చేస్తావు ఇప్పుడు? టికెట్ 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 నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు. ఒరే బామర్తి, వచ్చి టికెట్ తీసుకోరా. సరే సరే, ఒక టికెట్ ఇవ్వు. నీ కరెక్ట్ టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్, నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. పాయింట్ అయిపోతే ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. ఒరే, నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేదు. వెళ్ళబా, వెళ్ళి కూర్చో. నేను టికెటే అడగను, వెళ్ళు. ఆహా, టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏయ్. అందరూ లోపల కూర్చోండి. చూసుకోకండి జాగ్రత్త. ఎక్కడయ్యా? కూర్చో. ఈ ఇరుకులో నువ్వేంట్రా? వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో. సరిగ్గా నుంచో. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? ఏంటి ఏంటి ఏంటా చూపేంటి? గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇంట్లో చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి ఇలా వెనకలే బా. అనంతముళ్ళేరా నీకు? ఛీ. ఏమిటి? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోతు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను, ఏంటి? ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రమే చెప్పాలా? చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్ప చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా. ఇది ఎలా ఉంది? బావా సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఏయ్, ఎందుకే ఫీల్ అవుతావు? సీను సొమ్ము తెలిసిందేగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. నేను లక్ష్మి నిన్నే చూస్తుందిరా. కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే, కోపలు వచ్చాయి. హే వాణి, నీ ఓణి సూపర్. కలిస్తే పొగలుద్ది. డేయ్, డేయ్, పొద్దున్న ఆ ఫ్లాట్ లైట్. ఏయ్, నోర్మి, కూర్చో. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank you. Thank you. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే ఒక మాకు పిల్ల తడిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ, పిన్నికి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్గా అబ్జర్వ్ చేయండి, ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము, బావా, లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్. పత్ర వృంతము, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి కొట్టావంటే మూడు నీకు భాగాలు ఉంటాయి. చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు ఉపరిభాగం
సచ్చినోడా బయటికి రారా చెప్తా. తిన్నరా బాబు? ఏంట్రా? కొట్టు కొట్టు. పోరా పోకిరి. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చి పెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి, నేను పెద్ద బ్రహ్మ విద్య అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి వెయ్యాలా? చా, అయితే ఇరా. ఎక్కడ వెళ్ళి చెప్పు. లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని ఏమి గురిచొస్తున్నాడే? అంటారు. చూడు ఈనెలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రకళ వేస్తున్నాడే. ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టారప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ కానివయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్టు వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమాన్. 1 చలమయా, ఓ చలమయా. రా. ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానండి. ఆ. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ కదా పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఆయ్. ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? ఆపుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళా. ఆయ్. మామయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే, అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకని అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో, పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో, అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెచ్చుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకెదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? నమస్కారం మాస్టారు. మాస్టారా? ఏట్రా, కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా? ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే, నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, 100 కొట్టండి. ఏంట్రా, స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్.
బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో చూసుకోండి. విప్పు ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, ఆ. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఆ. ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి. తీసుకో. ఓ, వదలరా. ఎంత మాస్టారు, కాలేజ్ ఇటు. ఏమే ఆ. నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టుక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఇవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు వీడికి. ఈ పిల్లలు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్లు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను ఏంట్రా ఈ కొట్టుకోడాలు? నేను చదువుకోవట్లేదని అన్న నన్ను కొడుతున్నాడు వదిలేరా, మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగాడు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించొచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకేలో వీక్ అని. నటించడం ఏంట్రా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. చదువుకో, చదువు. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడురా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా నాన్న. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. ఏ నన్ను చదువుకోమన్నావుగా? నేను బోర్డు అని చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం? వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా. నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నాన్నవు కాదు. సరే సరే పట్టుకో.